ఒకటే నెల కదా అన్ని నెలలు అట్టే ఉన్నాయి. కండక్టర్ జనగాం డిపో. నేను గురువారం డ్యూటీ చేస్తున్నాను సార్, ఎక్స్ప్రెస్ డ్యూటీ. హన్మకొండలో 5 గంటలకు బయలుదేరినాను. 60-70 మంది ఎక్కిరు సార్ హన్మకొండలో. హన్మకొండలో ఎక్కిన కాజీపేట రాగానే ఒక 10 మంది ఎక్కింది. అందులో ఒక గర్భిణీ స్త్రీ ఎక్కింది. ఆమె ఛత్తీస్గఢ్, ఆమె తెలుగు వస్తలేదు. ఇది అదే మన తెలంగాణ వాళ్ళు అయితే వాళ్ళే లొల్లి పెట్టుకున్నారు. వీళ్ళు అని వాళ్ళు లొల్లి పెట్టుకున్నారు. అయితే సిటీపీ అని వాళ్ళు ప్యాసింజర్ కోరింది. అరే గర్భిణీ స్త్రీ కదా, కండక్టర్ బాధ్యత ఉంది కదా మీకు, సిటీపీ అన్నారు. అయితే ఇప్పుడు సీట్ ఎవరు ఇస్తారు? అక్కడ జరిగింది చెప్పండి. ఇట్లా ఇదే మాటలు వచ్చింది. ఇప్పుడు సీట్ ఇచ్చే కాలం అనే బాబాయ్, ఇది ఎవరు ఇస్తారే? నా సీట్లో కూడా కూర్చున్నారు కాదు. ఇక్కడ సీట్ ఎవరు ఇస్తారు? మీరే ఇవ్వాలి. ఎవరైనా మానవత్వం ఉన్న అని నేను అది వాళ్ళకి సీటు ఉంటుంది కాదు అంటే సీటు తిరిగి చూస్తే అక్కడ రాసి ఉంది. పైన రాసి ఉండగానే అమ్మమ్మ ఈ సీటు ఆమెనే ఇవ్వాలి, రాసి పెట్టి ఉందా అని ఆమె. అది వెనుక ప్యాసింజర్ ఉండి ఏమన్నాడు, ఆమె కనిపించలేదు. ఆడ రాసి పెట్టింది ఆమె సీటు, ఆమె మాట్లాడుతుంది అని ప్యాసింజర్ అన్నాడు. ప్యాసింజర్ అన్నాడు. అయితే ఈమె అన్నది వానికి ఇమ్మని రాదు అని ఈమె అన్నది. ఈమె యాక్చువల్గా అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఈమె అన్నది. ఈమె అన్నది కాక ఎందుకు అన్ని లొల్లి, మీ అక్క చెల్లి అయితే గిల్లే ఉంటుంది అక్క అని నేను ఆడ జరిగిన సిచ్యువేషన్. మీ అక్క చెల్లి అయితే గిట్లే నిలబడతా అక్క జరిగిన ఈ రాజు మధ్యలో దిగినప్పుడు మన సీటు చూద్దాం మనిషి అని నేను అన్న. ఒక 5 నిమిషాలు ఇట్లా తీసుకెళ్ళి ఇప్పుడు పక్కన ఒక ముసరావుని ఏమైనా తిక్కగిట్ట వల్ల ఏమైనా తీసుకెళ్ళి పెట్టాలి. ఒక గర్భిణిని పెట్టుకొని ఆమె లేచి నిలబడాలి, సీట్ ఇవ్వాలి కానీ ఏమేమో మాట్లాడుతుందని ఒక వృద్ధురాలు పక్కన ఏజ్ ఆమె ఒక అన్నది. ఇక మీరే చెప్పారమ్మా పంచాయతీ, నేనేం చేయలేదు. ఆ మాట ఇంట్లో లేదు, సీటు ఖాళీ పెట్టుకురా, దాని మీద రాసి పెట్టి ఉందా, అక్కడనే ఖాళీ పెట్టుకొని రావాలంటే ఆమె ఏమైనా ఇదా అని వృద్ధురాలు ఏమైనా ఖాళీ పెట్టుకుని వస్తారా అమ్మాయి? ఎవరైనా సీటు ఇంతమంది ఫ్రీ పెట్టినప్పుడు ఖాళీ పెట్టుకుని వస్తారా? అమ్మకి ఒక 5 నిమిషాలు జరిగింది. 5 నిమిషాలు జరిగిన తర్వాత ఈ రేవంత్ రెడ్డి ముండ కొడుకు ఫ్రీ ఎందుకు పెట్టిండో, ఈ కండక్టర్ ముండ కొడుకును ఓవర్ చెప్తారు అని అన్న. చూసినా నేనేమైనా పూలవంత మాట అన్నా? ముండ కొడుకు అట నేనేమైనా అన్నానా? ముండ కొడుకు నేను అప్పుడు చేస్తాను. ఆమె అందరు బస్సులో ఉన్న వాళ్ళందరూ ఆమెకు తిట్టేసరికి ఆమె బలవంతంగా దిగిపోయింది. నేను దిగువని నేనేటేయలే, నేను చెప్పలేదు. ఆడవాళ్ళ మనం ముట్టుకుంటాం, మాకు అవసరం ముట్టుకోలేదు. సస్పెండ్ చేసిన ఆమెకు సీట్ ఇచ్చిన ఆమె ఎక్కకపోతే నాకు ఈ లొల్లి ఉండకపో, ఇది ఆమెనే కాకు. నా డ్యూటీ నాకు కావాలి. నన్ను సస్పెండ్ చేసుడేంది? నేను మానవత్వంగా గర్భిణీ స్త్రీ కోసం సీట్ అడిగిన ఒక మానవత్వంగా అక్క చెల్లి అని అడిగినాను. ఆమె ఛత్తీస్గఢ్ బీహార్ మన తెలుగు రాదు. ఆమెకు లేవరాదమ్మా మీ అక్క చెల్లి అయితే ఇట్లనే ఉంటుందా అని అన్నా. సరే ఆడ మాట నువ్వు అన్నావు నాకు అన్నావు, సరే అది వేరు. బస్సులో అందరూ ఆమెకు తిట్టే ఆమెకు మైండ్ అప్సెట్ అయిపోయింది. వీళ్ళందరితో లే అని నేను అన్నందుకు వీళ్ళు లేపిండు అనే కాన్ఫిడెన్స్ ఆమెకి ఇదే. ఈ బస్సులో నేను ఉంటాయి కదా, నేను పోతా. ఓ డ్రైవర్ బస్ ఓ డ్రైవర్ ఏమైందే నాయక్ సాబు అని కిందికి దిగుడే లంబడం ఉంటా కొడుక, వీళ్ళు లంబడం ఉన్నట్టున్నది. ఈ డ్రైవర్ ఓ నాయక్ సాబు ఏమైందే అక్క ఎందుకు దిగుతా పిట్టలు పెట్టినా నన్ను సస్పెండ్. నేను సీటు అడిగింది ఇప్పుడు చెప్పాది. 3వ రోజు ఇప్పుడు 3వ రోజులు అయింది. ఛార్జ్ షీట్ సస్పెండ్